హలో నమస్తే అండి, నేను మీ విఘ్నేశ్వన్. ఈరోజు ఈ వీడియోలో ఒక వెరీ ఇంపార్టెంట్ అటువంటి ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నామండి. అదే వాట్సాప్ ద్వారా లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, అంటే కొత్త కస్టమర్స్ని వాట్సాప్ ద్వారా మనం ఎలా తీసుకురావాలి, లేదా కొత్త వాళ్ళని మనం వాట్సాప్ ద్వారా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆ టాపిక్ గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం, పూర్తిగా మనం నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కంప్లీట్గా చూసినట్లయితే వాట్సాప్ ద్వారా ప్రతిరోజు 50, 100, 200, 300, 500 లీడ్స్ని మీరు ఎలా తీసుకురావచ్చు అనేది నేను కంప్లీట్గా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రొవైడెడ్ ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడాలి. ఓకే, సో ఫ్రెండ్స్, నా పేరు విఘ్నేశ్వర్ అండి. గత 9 ఇయర్స్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నాను. ఎవరైతే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారు, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ ఆర్ రియల్ ఎస్టేట్, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా కావచ్చు, మార్కెటింగ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి జనాలు అవసరం. సో జనాల్ని ఎలా తీసుకురావాలనేది ఈరోజు ఈ వీడియోలో నేను నేర్పించబోతున్నాను. రైట్ నౌ కమింగ్ టు ద పాయింట్, వాట్సాప్ లీడ్ జనరేషన్. వాట్సాప్ ద్వారా లీడ్ జనరేషన్ మనం ఎందుకు చేయాలి? ఈరోజు నేను ఎగ్జాక్ట్గా మాట్లాడిపోయేది నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ గురించి. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్లో జాయిన్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకి ఏం నేర్పిస్తారంటే లిస్ట్ ప్రిపేర్ చేయండి అండ్ మీకు తెలిసిన సర్కిల్ ఉన్న వాళ్ళకి అప్రోచ్ అవ్వండి అని నేర్పిస్తారు. బట్ ఏం జరుగుతుందంటే ఒక సర్టన్ టైంలో ఈ లీడ్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది, అంటే లిస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా కొంతమందికి మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాలన్న ఉద్దేశం ఉండదు, కొత్త వాళ్ళతో మాట్లాడాలి కానీ మనకు తెలిసిన వాళ్ళకి చెప్పకూడదు అని కొంతమందికి అలాంటి ఆలోచన కూడా ఉంటాయి. రైట్, సో కాబట్టి చాలామందికి లీడ్ జనరేషన్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తెలిసిన సర్కిల్ చాలా చిన్నది. ఈ సర్కిల్ ఈ రోజు అయినా, రేపైనా, ఎల్లుండైనా ఫినిష్ అయిపోతుంది. సో అప్పుడు కొత్త వాళ్ళని మనం ఖచ్చితంగా వెతకాల్సిందే, కొత్త వాళ్ళని మనం ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాల్సిందే. బట్ ఈ కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అంటే వాట్సాప్ లీడ్ జనరేషన్ ద్వారా మీరు తీసుకొని రావచ్చు. ఓకే, నౌ వాట్సాప్ లీడ్ జనరేషన్ అనేది ఇట్స్ ఏ సోషల్ మీడియా ద్వారా మనం జనరేట్ చేసేటువంటి లీడ్స్ అండి. సో ఈరోజు సోషల్ మీడియాలో చాలా అప్లికేషన్స్ ఉంటాయి, బట్ మనం యాక్చువల్గా ఇప్పుడు మాట్లాడపోయేది ఏంటంటే వాట్సాప్ గురించి. ఓకే, సో వాట్సాప్ నుంచి మనం మంచి క్వాలిటీ లీడ్స్ కూడా జనరేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, బట్ ఇది జనరేట్ చేసుకునే ముందు మీరు కొన్ని విషయం మీద చాలా బాగా గమనించాలి. ఏంటంటే నెంబర్ 1, వాట్సాప్ ప్రొఫైల్ని సెటప్ చేసుకోవాలి. వాట్సాప్ ప్రొఫైల్ని మీరు సెటప్ చేసుకోకుండా మీకు ఎట్టి పరిస్థితుల్లో మంచి లీడ్స్ వచ్చే అవకాశం లేదు, ఇది 100% కన్ఫర్మ్. సో కాబట్టి మీరు వాట్సాప్ ప్రొఫైల్ని కాస్త సెట్ చేసుకోవాలి. ఏమేమి సెట్ చేసుకోవాలి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వాట్సాప్ బిజినెస్ యాప్ని యూస్ చేసుకోండి. చూడండి, వాట్సాప్లో జనరల్గా మనకి ఏమంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వాట్సాప్ ఉంటుంది, ఒకటి వాట్సాప్ బిజినెస్ అనేది ఉంటుంది. సో మీరు వాడాల్సినటువంటి యాప్ వచ్చేసి ఏమంటే వాట్సాప్ బిజినెస్ యాప్ని వాడాలి. వాట్సాప్ బిజినెస్ యాప్లో కొన్ని ఫీచర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా దాన్ని వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వినండి, బికాస్ నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కటి కూడా మీరు మిస్ అయితే మీరు చాలా వరకు మిస్ అయిపోతారు. అండ్ ఆల్సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకసారి లైక్ ప్రెస్ చేసేయండి, కామెంట్ కూడా చేసేయండి, సో దట్ ఈ వీడియో మీకు ఎంత ఇంపార్టెంటో మీరు వీడియో విన్న తర్వాతనే చేసుకోవచ్చు, ఇప్పుడన్నా మీరు చేసుకోవచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద పార్ట్, సో వాట్సాప్ బిజినెస్ యాప్ అనేది మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి. వాట్సాప్ బిజినెస్ యాప్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటుంది, ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి నెంబర్ 2, వాట్సాప్ ప్రొఫైల్ పిక్ని మీరు సెట్ చేసుకోవాలి. ప్రొఫైల్ పిక్చర్ అంటాం కదా, ప్రొఫైల్ పిక్చర్ని కూడా మీరు సెట్ చేసుకోవాలి. ఎందుకు ప్రొఫైల్ పిక్చర్ని సెట్ చేసుకోవాలి అంటే ఒక వ్యక్తికి మనం అప్రోచ్ అయినప్పుడు ఆ వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూస్తారు అంటే ఈ వ్యక్తి ఎవరు, చూడ్డానికి ఎలా ఉంటారు, లేడీసా, జెంట్సా, ఇవన్నీ చూసిన తర్వాతే, ఏజ్ ఎక్కువనా, ఏజ్ తక్కువనా, ఇవన్నీ కూడా చూసిన తర్వాతే మిమ్మల్ని మళ్ళీ అటాచ్ అవుతారు, మీతో మళ్ళీ కాంటాక్ట్ అవుతారు. సో కాబట్టి వాట్సాప్ ప్రొఫైల్ పిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బట్ చాలామంది మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో గాడ్ ఫోటో పెట్టేస్తూ ఉన్నారు, అంటే వాళ్ళ మతంకి సంబంధించినటువంటి ఫొటోస్ పెట్టేస్తూ ఉన్నారు, లేదా వాళ్ళ పిల్లల ఫోటో పెట్టేస్తున్నారు, లేదా సెలబ్రిటీస్ ఫొటోస్ పెట్టేస్తున్నారు. వాట్సాప్ మీదే, అంటే మీరు బిజినెస్లో ఉన్నారు కాబట్టి ప్రొఫెషనల్ ఫోటో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్, సో అందుకే మీరు ఏం చేసుకోవాలంటే మీ నియర్ బై ఫోటో స్టూడియో ఎక్కడైతే ఉందో ఫోటో స్టూడియోకి మీరు వెళ్ళండి, ఒక ప్రొఫెషనల్ ఫోటో దింపుకోండి అండ్ దాన్ని మీరు ప్రొఫైల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు లేడీ అయితే మీ హస్బెండ్ తోటి, మీరు అన్మ్యారీడ్ అయితే మీ పేరెంట్స్ తోటి, రైట్, మీ ఫ్యామిలీ తోటి ఫోటో పెట్టుకోండి. బట్ ప్రొఫైల్ పిక్చర్లో 100% మీరు కనపడాలి. చాలామందికి అసలు ప్రొఫైల్ పిక్చరే ఉండవు, ఎవరు అసలు ఈ పర్సన్ ఉన్నాడా లేడా అని కూడా డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. రైట్, సో కాబట్టి మీరు వాట్సాప్ ద్వారా లీడ్ జనరేట్ చేయబోతున్నారు అంటే మీరు కంపల్సరీ చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రొఫైల్ పిక్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి. మీరు ఏ మంచి లీడర్ చూడండి, మంచి ప్రొఫైల్ పిక్ అనేది మెయింటైన్ చేస్తారు. సో మీరు కూడా ఇది మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్, వాట్సాప్ స్టేటస్. చాలామంది ఇక్కడ కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటారు. ప్రతి రోజు ఒక 10, 15, 20, 30, 40, 50 ఫోటోలు పెట్టి రోజు స్టేటస్ పెడతారు. ఏంటి లాభం? ఎవ్రీడే మీరు స్టేటస్ పెడితే జనాలు ఇరిటేట్ అవుతారు.
రైట్? ఫ్రస్ట్రేషన్ వస్తుంది మీ మీద. మీ స్టేటస్ చూడాలన్నా కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట. సో మీరు స్టేటస్ పెడుతున్నప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ లైఫ్లో జరుగుతున్న ప్రతి చిన్న విషయము స్టేటస్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ మీరు బిజినెస్లో ఉన్నారు. 100% అవసరం లేదు. సో మీరు ఏం పెట్టుకోవాలంటే, అప్పుడప్పుడు మోటివేషనల్ కావచ్చు, మీరు మీటింగ్కి వెళ్తున్నప్పుడు, ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు, మీ కంపెనీలో ఏదైనా సెమినార్ జరుగుతున్నప్పుడు రిజల్ట్ వీడియోస్ కావచ్చు, రిజల్ట్ ఫొటోస్ కావచ్చు, అప్పుడప్పుడు పెట్టుకోండి. వీక్లీ 7 days అయితే మీరు 3 to 4 days పెట్టుకోండి. సో అప్పుడు వాల్యుబుల్ అనమాట. విచ్ ఈజ్ మోర్ అవైలబుల్, దట్ ఈస్ నాట్ వాల్యుబుల్. ఏదైతే ఈజీగా అవైలబుల్గా ఉందో దానికి ఎటువంటి వాల్యూ ఉండదు. సో మీరు రోజు స్టేటస్ పెడుతున్నారు అనుకోండి, దానికి వాల్యూ ఉండదు. సో కాబట్టి వీక్లీ 3 to 4 days స్టేటస్ పెట్టుకోండి. అండ్ 1 or 2 స్టేటస్ మాత్రమే పెట్టుకోండి, లేదా ఒక 3 పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ మీరు పెట్టుకొని జనాల్ని ఇరిటేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. బెస్ట్ ఏంటంటే, మీ కంపెనీలో జరుగుతున్న మీటింగ్స్, ట్రైనింగ్స్, సెమినార్స్, మీరు వెళ్ళేటువంటి ఫీల్డ్ వర్క్, ఇవి పెట్టుకోండి. ఇవి పెట్టుకుంటే మీరు పని చేస్తున్నారని అర్థం, మీరు హార్డ్ వర్కర్ అని అర్థం, మీరు బాగా కష్టపడుతున్నారని అర్థం. అప్పుడు ఆటోమేటిక్గా జనాలు మీతో అటాచ్మెంట్కి వస్తారు. అప్పుడప్పుడు మోటివేషనల్ పెట్టుకోండి. కానీ చాలామంది ఏం చేస్తారు, హార్ట్ బ్రేకింగ్ సాంగు, లవ్ సాంగు, లేకపోతే పొలిటికల్కి సంబంధించినటువంటి వీడియోస్ కానీ, రిలీజియన్కి సంబంధించినటువంటి వీడియోస్ కానీ. సార్, మీరు పొలిటికల్కి సంబంధించిన ఒక పార్టీకి సంబంధించిన వీడియో పెట్టుకున్నారు. సో నాకు ఆ పార్టీ నచ్చకపోవచ్చు కదా. సో నాకు ఆ పార్టీ నచ్చలేదు కాబట్టి మీరు కూడా నచ్చరు. సో కాబట్టి మీరు బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఎప్పటికీ న్యూట్రల్ ఉండాలి. అంటే అందరికీ నచ్చే విధంగా ఉండాలి. సో ఎవరికి నచ్చని విధంగా ఉండకూడదు. చాలామంది క్రికెట్ మ్యాచ్, ఫుట్బాల్ మ్యాచ్, ఓకే అప్పుడప్పుడు పెడితే ప్రాబ్లం లేదు. మీరు కంటిన్యూస్గా ఐపీఎల్ పెడుతూ ఉన్నారంటే ప్రాబ్లం, అంటే మీరు టైం పాస్ చేస్తున్నారని అర్థం. సో కాబట్టి స్టేటస్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, వాట్సాప్ ఆటో రిప్లై కూడా సెట్ చేసుకోండి. ఆటో రిప్లై అంటే ఎవరైనా సరే కొత్త వ్యక్తి, మీరు 100% 24 hours మీరు అవైలబుల్గా ఉండరు. ఎవరైనా ఎప్పుడైనా మెసేజ్ చేయనివ్వండి, ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక మెసేజ్ అనేది వెళ్ళిపోవాలి. అది ఎలా చేసుకోవచ్చు అంటే, వాట్సాప్ బిజినెస్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఏ ఎక్స్టర్నల్ యాప్ని యూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఒకవేళ ఇప్పుడు వీడియో చూస్తున్నారు కాబట్టి కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ అని మీరు టైప్ చేయండి. నేను ఏం చేస్తానంటే, కొన్ని మెసేజ్ ఆల్రెడీ మీకు టైప్ చేసేస్తాను. ఐ మీన్ ఎలాంటి మెసేజ్ మనం ఫస్ట్ టైం ఇవ్వాలి జనాలకి, అది నేను మీకు ఇచ్చేస్తాను. సో దట్ మీరు దాన్ని తీసుకెళ్ళి ఏం చేసుకోవచ్చు అంటే, మీ వాట్సాప్ ఆటో రిప్లైలో సెట్ చేసుకుంటే సరిపోతుంది, రైట్? ఇవి అన్నీ మీరు ముందుగా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి ఉంటే వాట్సాప్ ద్వారా మంచి లీడ్స్ జనరేట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది, రైట్? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ఇక్కడ మీకు స్మార్ట్ ఫోన్ది ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ గివ్ మీ స్క్రీన్, రైట్ అండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూడబోతున్నాం అంటే, వాట్సాప్ ద్వారా లీడ్స్ మనం ఎలా తీసుకురావాలి. సో లీడ్స్ తీసుకురావడం కోసం మీరు ఏం చేస్తారంటే, వెరీ సింపుల్ అండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ని ఇక్కడ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు హైదరాబాద్ జాబ్స్ వాట్సాప్ గ్రూప్. మీరు ఇక్కడ గమనించినట్లయితే, నేను హైదరాబాద్ జాబ్ వాట్సాప్ గ్రూప్ అని ఎందుకు రాశానంటే, నేను ఉండేది హైదరాబాద్. సో హైదరాబాద్లో ఉంటాను కాబట్టి జాబ్ గ్రూప్స్ ఎందుకు, మ్యాక్సిమం అక్కడ ఇన్కమ్ కోసం వస్తుంటారు, సెర్చ్ చేస్తుంటారు, జాబ్ కోసం చూస్తుంటారు కాబట్టి క్వాలిటీ పర్సన్స్ ఉంటారు. కాబట్టి నేను ఇక్కడ హైదరాబాద్ జాబ్ గ్రూప్ అని రాశాను. మీరు ఇంకేదైనా సెర్చ్ చేసుకోవచ్చు, స్టూడెంట్ గ్రూప్ అని సెర్చ్ చేసుకోవచ్చు, లేడీస్ గ్రూప్ అని, ఉమెన్స్ గ్రూప్ అని, బిజినెస్ గ్రూప్ అని. సో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి అనమాట, సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది రాసి నేను ఇక్కడ సెర్చ్ బటన్ మీద ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ గమనించినట్లయితే పైన ఆటోమేటిక్గా నాకు ఒక లింక్ అయితే ఇక్కడ కనపడింది. అండ్ ఇక్కడ 790 హైదరాబాద్ జాబ్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఇప్పుడు ఇలాంటి గ్రూప్స్ ఎన్నో మీకు కనపడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇక్కడ లింక్ మీద నేను క్లిక్ చేశాను. ఎప్పుడైతే నేను ఇక్కడ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేశానంటే, వాట్సాప్ గ్రూప్స్ లింక్ మనకి ఇక్కడ కనపడుతుంటాయి. సో ఇక్కడ నేను వెళ్ళాను, కిందికి వెళ్తుంటే మీరు ఇక్కడ గమనించండి, యాక్టివ్ హైదరాబాద్ జాబ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కనపడుతుంది. యాక్టివ్ అంటే రైట్ నౌ వీళ్ళు యాక్టివ్గా ఉన్నారని అర్థం. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ జాబ్ గ్రూప్స్ అని రాస్తుంది, అలాగే లింక్ జాయిన్ లింక్ అని చెప్పేసి కూడా రాస్తుంది. సో గ్రూప్ నేమ్ ఏముంది, పైన హైదరాబాద్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ అని ఉంది. సో నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ జాయిన్ గ్రూప్ మీద క్లిక్ చేస్తాను. జాయిన్ గ్రూప్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూడండి, యూ క్యాన్ జాయిన్ అంటే ఈ గ్రూప్లో లింక్ ఏదైతే ఉందో అది రీసెట్ చేసేస్తున్నారు అని అర్థం. అందుకే ఆ లింక్ ద్వారా మనం అటెండ్ కాలేకపోతున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూద్దామంటే, హైదరాబాద్ ఫ్రెషర్ జాబ్ అలర్ట్ అనే ఇంకో గ్రూప్ ఉంది, పక్కన జాయిన్ బటన్ ఉంది. సో నేను జాయిన్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు చూడండి, జాయిన్ బటన్ మీద మనం ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రకరకాల వేరే గ్రూప్స్ అంతా కూడా వచ్చేస్తున్నాయి. కాకపోతే నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ వేరే గ్రూప్ ఉంది. అస్సాం వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, యాక్టివ్ అస్సామీస్ గ్రూప్, అలాగే అదేవిధంగా థైలాండ్ వాట్సాప్ గ్రూప్. సో మనకి అన్నీ ఉన్నాయి, మనకి అన్ని అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడ గ్రూప్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ అటెండ్ అవుతున్నాం. ఓకే గ్రూప్ మీద మనం పక్కన ఇక్కడ క్లిక్ చేస్తే మీరు చూడండి, అగ్రికల్చర్ జాబ్ అలర్ట్ అనే గ్రూప్ వచ్చింది. 944 మెంబర్స్ ఉన్నారు. సో నేను జాయిన్ గ్రూప్ మీద క్లిక్ చేశాను. ఎప్పుడైతే జాయిన్ గ్రూప్ మీద క్లిక్ చేశానో ఆటోమేటిక్గా చూడండి వ్యూ గ్రూప్ అనే ఆప్షన్ వచ్చింది. అలాగే పైన కూడా మనకి అక్కడ
గ్రూప్ అయితే కనపడుతుంది. ఓకే, సో నేను ఇక్కడ వ్యూ గ్రూప్ మీద క్లిక్ చేశాను, చూడండి ఆటోమేటిక్గా గ్రూప్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఈ గ్రూప్కి వెళ్తాను. పైనకి వెళ్ళిన తర్వాత ఈ గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్ని ఇక్కడ నేను చూడొచ్చు. 947 మెంబర్స్ ఉన్నారు ఈ గ్రూప్లో. వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే సో మన ఇండియా కాకుండా అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, సో కాబట్టి కొద్దిగా స్క్రాల్ చేసి నేను ఇక్కడ కిందికి వచ్చేస్తే చూడండి ఇండియన్స్ నెంబర్ కనపడుతున్నాయి. ఓకే, +91 అంటే మన ఇండియా కోడ్ అన్నట్టు. సో ఈ నెంబర్స్ ఏదైతే ఉందో ఈ నెంబర్స్ అన్నిటినీ కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే 1 to 1 ఒక్క పర్సన్కి డైరెక్ట్గా వెళ్ళి మనం మెసేజ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క పర్సన్కి వెళ్ళి మనం డైరెక్ట్గా మెసేజ్ చేసినట్లయితే సో డైరెక్ట్గా అంటే డిఎం అంటారు, దీన్ని డైరెక్ట్ మెసేజ్ అంటారు. సో రోజు ఒక 5 నుంచి 10 మందికి మనము మెసేజ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. సో అందులో ఎవరికైతే మనకి మైండ్ మ్యాచ్ అవుతుందో, ఎవరైతే మంచి కన్వర్సేషన్ చేస్తారో అటువంటి వాళ్ళకి డైరెక్ట్గా మనం మెసేజ్ చేసి వారిని బిజినెస్లో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే బిజినెస్లో ఉన్నారో బిజినెస్కి సంబంధించిన డిస్కషన్ చేసి వాళ్ళకి మీకు ఓకే అనిపిస్తే అప్పుడు కాల్ చేయడం. డైరెక్ట్గా కాల్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఏ గ్రూప్ పడితే ఆ గ్రూప్ జాయిన్ అవ్వకూడదు. ఇక్కడ చాలా ఫ్రాడ్ గ్రూప్స్ కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రూప్లో జాయిన్ అయ్యారు, ఆ గ్రూప్లో ఏదో 10,000 కడితే ₹1,00,000 వస్తుందని చెప్పేసి అంటారు. సో మనీ రిలేటెడ్ ట్రాప్ చాలా జరుగుతుంది. మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ నుంచి మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్లోకి రండి, మీకు ఇది ఇస్తాం, మీకు అది ఇస్తాం, మీకు ఎన్ని డబ్బులు వస్తాయి, మీకు అన్ని డబ్బులు వస్తాయి, లేడీస్ గ్రూప్స్లో ఉంటాయి, ఈ గ్రూప్లో ఆ గ్రూప్లో అని రకరకాలుగా మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. మీరు గమనించాల్సిన పాయింట్ ఏమంటే మీరు ఇక్కడ దేనికి వచ్చారు, లీడ్స్ కోసం వచ్చారు. సో లీడ్స్ తీసుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతే. ఇదే మీరు చేసేటువంటి పని. సో ఇలాంటి ఒక 10-15 గ్రూప్ మీరు జాయిన్ అయితే నంబర్స్ ఆఫ్ లీడ్స్, నంబర్స్ ఆఫ్ గ్రూప్ మీకు కనపడితే నంబర్స్ ఆఫ్ పీపుల్ని మీరు ఇక్కడ తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్ మీరు ఒక్కొక్క పర్సన్గా మెసేజ్ చేయటం, ఒక్కొక్క పర్సన్తో మనం మాట్లాడటం, ఇలా మీరు చేస్తే వాట్సాప్ ద్వారా చాలామంది కొత్త వారిని మీరు తీసుకొచ్చేటువంటి వారు అవుతారు. సో ఏం మెసేజ్ పెట్టాలి, ఎలాంటి మెసేజెస్ పెట్టాలి, వాట్సాప్ ఏదైతే మీరు వీడియో చూస్తున్నారో ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి క్లిక్ చేయండి. మోర్ అనే బటన్ ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ కొన్ని మెసేజ్ అయితే టైప్ చేసి ఇచ్చాను, అంటే కొత్త వాళ్ళని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఫస్ట్ మనం వాళ్ళతో ఏం మాట్లాడాలి అని దానికి సంబంధించినటువంటి కొన్ని మెసేజ్ కూడా టైప్ చేసి పెట్టాను. వాటిని మీరు కాపీ చేసి మీరు డైరెక్ట్గా పంపించేటువంటి అవకాశం ఉంటుంది. లేదా కామెంట్ బాక్స్లో మెసేజ్ MSG అని మీరు టైప్ చేయండి. నేనే మీకు కొన్ని రెడీమేడ్ టెంప్లెట్ అయితే పంపిస్తాను, రెడీమేడ్ మెసేజ్ అయితే టైప్ చేసి పంపిస్తాను, రైట్. సో ఐ హోప్ మీకు ఈ యొక్క టాపిక్ మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎలా మనం లీడ్ జనరేట్ చేసుకోవాలి మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ టీంలో, మీ డౌన్లైన్లో ప్రతి ఒక్క వ్యక్తితో షేర్ చేసుకోండి. సో దట్ వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తారు అండ్ మీరు ట్రై చేయండి. సేమ్ లీడ్ జనరేషన్ ఎలా చేయాలని మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా ఈజీ అండి, రైట్. రానున్న టైంలో మన ఫేస్బుక్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, అదేవిధంగా అదర్ సోషల్ యాప్ ద్వారా మనం లీడ్స్ ఎట్లా తీసుకురావాలి అవి కూడా డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అండ్ కామెంట్ చేసి మెసేజ్ అని టైప్ చేయండి. నేను మీకు రెడీమేడ్ కొన్ని టెక్స్ట్ అయితే సెండ్ చేస్తాను, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. ఎవరైనా మనతో పాటు కలిసి వర్క్ చేసేటువంటి ఉద్దేశం ఎవరికైనా ఉన్నట్లయితే కింద మీకు ఇక్కడ నెంబర్ కనపడుతుంది. ఈ నెంబర్లో మీరు డైరెక్ట్గా కాల్ చేసి మంచి కంపెనీ గురించి మీరు రీసెర్చ్ చేస్తున్నట్లయితే కాల్ చేసి మనం మాట్లాడవచ్చు, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం.